హలో అందరికి. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. రైట్. సో, ఈరోజు ఈ స్పెసిఫిక్ ఆహ్, సెషన్‌లో నేను అసలు వీఏపీటీ కోర్స్ అంటే ఏంటి? రైట్. అంటే ఆఫ్‌కోర్స్ కొందరికి ఐడియా ఉండొచ్చు. పార్ట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ వి హావ్ ఎ డొమైన్ కాల్డ్ యాస్ ఎ వీఏపీటీ. సో, మనం అసలు ఈ వీఏపీటీ అంటే ఏంటి? ఈ వీఏపీటీ కోర్స్ ద్వారా మనం ఏం నేర్చుకుంటాము? ఓకే. ఐ మీన్ ఏ టాపిక్స్ కవర్ చేసుకుంటాము? అండ్ అసలు డిఫరెన్స్ ఏంటి వీఏకి, పీటీకి? మరియు ఎటువంటి స్కిల్స్ అనేటివి మనకు కావాలి ఈ కోర్స్ ఆహ్, ఈ కోర్స్‌లో జాయిన్ అవ్వాలి అంటే? అండ్ ఆఫ్‌కోర్స్ నేర్చుకున్న తర్వాత మనకి ఎట్లాంటి ఆపర్చునిటీస్ అనేటివున్నాయి? ప్లస్సు ఆహ్, యూ నో సాలరీస్ ఎలా ఉంటాయి? ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం ఈరోజు. రైట్. సో, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ మై ఇంట్రడక్షన్. ఓకే. సో, నా పేరు సాయి. నాకు అరౌండ్ 7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇంటూ ది సేమ్ వీఏపీటీ డొమైన్ విచ్ ఈస్ వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ డొమైన్. నేను కరెంట్‌లీ సీనియర్ పెనిట్రేషన్ టెస్టర్‌గా ఒక ఎంఎన్‌సీలో వర్క్ చేస్తున్నాను. అండ్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ అండ్ అండ్ ఆల్సో ఐ విల్ బి డూయింగ్ ది ఫ్రీలాన్సింగ్ ట్రైనింగ్. Okay, whenever I get some leisure time, and these all my skill set and these all my various certifications which I am holding right now respected to the cyber security and VAPT, right? So first మనం ఈ ఓవరాల్ కోర్స్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం, రైట్? సో ఈ కోర్స్ స్ట్రక్చర్లో మనకు ఓవరాల్గా 4 మేజర్ పార్ట్స్‌గా డివైడ్ చేసినాను. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మేజర్‌గా ఈ సైబర్ సెక్యూరిటీ వీఏపీటీ కోర్స్‌కి ఐదర్ ఫ్రెషర్స్ జాయిన్ అవుతారు. లేకపోతే ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ వేరే డొమైన్ నుంచి ఈ డొమైన్‌లోకి వచ్చే వాళ్ళు జాయిన్ అవుతారు. లేకపోతే స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకోవడానికి జాయిన్ అవుతా ఉంటారు. రైట్. సో వాళ్ళందరి కోసం ఫస్ట్ నేను వాళ్ళకి ప్రీరిక్విజైట్స్ నేర్పిస్తున్నాను. ఐ మీన్ టు సే మీకు ఈ వీఏపీటీ డొమైన్‌కి రావాలంటే ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ టర్మినాలజీస్ తెలిసుండాలి. రైట్. నెట్వర్కింగ్ బేసిక్స్ వచ్చుండాలి. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తాం ఇక్కడ కాబట్టి, ఆ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి, బేసిక్ ఆపరేషన్స్ వచ్చుండాలి. సో అవన్నీ మనము ఫస్ట్ ప్రీరిక్విజైట్స్‌లో నేను మీకు నేర్పించిన తర్వాత, అసలు పెన్ టెస్టింగ్ అంటే ఏంటి? పెన్ టెస్టింగ్ మెథడాలజీ అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్ టెస్టింగ్స్ ఎట్లా కండక్ట్ చేస్తాం అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్. ఇక్కడ ఆ పెన్ టెస్టింగ్ మెథడాలజీ నేర్పించిన తర్వాత, ఆ సేమ్ పెన్ టెస్టింగ్ మెథడాలజీ మనము నెట్వర్క్ పైన అప్లై చేస్తాము. ఓకే. ఎందుకు? ఐడెంటిఫై ది లూప్ హోల్స్ ఇన్ ది network. And similarly, we are also going to apply the same thing on the application side, web application specific, right? So we have network VAPT covered over here, and also web application VAPT is also covered over here, right? సో బేసికల్లీ ఏమవుతదంటే, మీరు వీఏపీటీ డొమైన్‌లో వర్క్ చేసినప్పుడు మన వర్క్ ఏంటి అంటే, our responsibility is to protect all the organization assets from the various types of threats. Okay, it could be an internal threat or external threat, right? So etla how we'll secure the organization assets? When I say network, of course you have to secure all the networking devices, right? Routers, switches, firewall, servers, right? And also, when I say web application, of course, that is also one of the asset for an organization, right? That is a software asset. సో ఆ సాఫ్ట్‌వేర్‌లో వల్నరబిలిటీస్ లేకుండా ఎట్లా ఐడెంటిఫై చేస్తామో లూప్ హోల్స్‌ని అనేది ఈ కోర్స్‌లో నేర్చుకుంటాం, రైట్? సో దీస్ ఆర్ ద 2 మేజర్ టాపిక్స్ దట్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ నెట్వర్క్ అండ్ వెబ్ అప్లికేషన్ పీటీ. ఓకే. సో ఇక్కడ ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు వల్నరబిలిటీస్‌ని, ప్లస్ ఎట్లా ఎక్స్‌ప్లాయిట్ చేయొచ్చు వల్నరబిలిటీస్‌ని లైక్ ఎ రియల్ హ్యాకర్. వి ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇట్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది కోర్స్. నౌ యాక్చువల్లీ లెట్స్ ఫస్ట్ అండర్‌స్టాండ్ అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి?
right? So cyber security ante, like as I said, protecting all the assets of an organization which has some kind of a value or worth in it from the malicious attackers, right? సో మనము ఆర్గనైజేషన్ యొక్క అసెట్స్ని ప్రొటెక్ట్ చేయడము ఎవరి నుంచి? హ్యాకర్స్ నుంచి. ఓకే. ఏ హ్యాకర్స్? మెలీషియస్ హ్యాకర్స్ నుంచి. ఎవరికైతే బ్యాడ్ ఇంటెన్షన్ ఉంటుందో, అంటే నేను ఆ కంపెనీ యొక్క సిస్టమ్స్ని, సర్వర్స్ని డ్యామేజ్ చేయాలి, క్రాష్ చేయాలి, ఇన్ఫర్మేషన్ స్టీల్ చేయాలి అని చెప్పి బ్యాడ్ ఇంటెన్షన్ తోటి ఉన్నటువంటి హ్యాకర్స్ వాళ్ళు అటాక్ చేస్తారు. ఓకే. ఏదైనా సో అండ్ సో కంపెనీ పైన. సో మనం ఏం చేస్తామంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్, we will also learn the same concepts, tools, okay, techniques, and the best practices. We will safeguard them. We will help them to safeguard the uh, you know all their environment or all the assets from the bad guys, right? So one of the domain in the cyber security is VAPT, okay, which is vulnerability assessment and penetration testing, రైట్? సో మనం వల్నరబిలిటీ అసెస్మెంట్లో ఏం చేస్తామంటే బేసికలీ వల్నరబిలిటీ అసెస్మెంట్ అంటే ఐడెంటిఫైయింగ్ ది లూప్ హోల్స్. ఓకే. మనం వీక్నెసెస్ని ఐడెంటిఫై చేస్తాం. ఎట్లాంటి వీక్నెసెస్? అది నెట్వర్క్లో ఉన్నటువంటి వీక్నెస్ కావచ్చు, సిస్టమ్స్లో ఉన్నటువంటి వీక్నెస్ కావచ్చు, అప్లికేషన్స్లో ఉన్నటువంటి వీక్నెసెస్ కావచ్చు. వాటిని మనం ఐడెంటిఫై చేసి ఈ పర్టికులర్ వీక్నెస్ని మనం ఫిక్స్ చేయాలి, లేకపోతే దీన్ని అటాకర్స్ ఎక్స్‌ప్లాయిట్ చేసి వాళ్ళు మన డేటా మొత్తం స్టీల్ చేయొచ్చు అని చెప్పి మనము ఈ వల్నరబిలిటీ అసెస్మెంట్‌ని కండక్ట్ చేసి వేరియస్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ వీక్‌నెసెస్‌ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి నోటిఫై చేస్తాం. ఓకేనా? హే, ఇవన్నీ ఫిక్స్ చేయండి, లేకపోతే అటాకర్స్ అనేవాళ్ళు సిమిలర్ కైండ్ ఆఫ్ వల్నరబిలిటీస్‌ని ఐడెంటిఫై చేసి ఎక్స్‌ప్లాయిట్ చేస్తారని చెప్పి, రైట్? అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ ఏందంటే, సీ వల్నరబిలిటీ అసెస్మెంట్‌లో మనం ఓన్లీ ఇష్యూస్‌ని ఐడెంటిఫై చేసుకుంటాం. అదే పెనిట్రేషన్ టెస్టింగ్‌లో ఏమవుతదంటే మనం ఒక స్టెప్పు అహెడ్‌గా ఎళ్లి లైక్ ఎ హ్యాకర్‌గా మనమే ఆ వల్నరబిలిటీని ఎక్స్‌ప్లాయిట్ కూడా చేసి, ఓకే, మనం చెక్ చేస్తాం ఎంత డీప్ వరకు మనము సిస్టమ్‌లో ఇన్ఫర్మేషన్‌ని యాక్సెస్ చేయగలుగుతున్నాం, మాడిఫై చేయగలుగుతున్నాం, డిలీట్ చేయగలుగుతున్నాం అని చెప్పి, రైట్? అంటే ఇదొక రియల్ యూనో అటాక్ లాగానే, బట్ ఇట్స్ బేసికల్లీ సిమ్యులేటెడ్ అటాక్ which happens in the complete controlled environment, and proper taking the permissions only will do it. ఓకే. మనకు అన్ని పర్మిషన్స్ ఉంటాయి. అన్ని పర్మిషన్స్ తీసుకున్న తర్వాతనే మనం ఒక కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో ఈ పెనిట్రేషన్ టెస్టింగ్ అనేది కండక్ట్ చేసి ఆ సిస్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ అన్నిటిని ఎక్స్‌ప్లాయిట్ చేసి, చూడండి మేము ఈ విధంగా సిస్టంలోకి ఎంటర్ అయినాము, ఒకవేళ దీన్ని ప్యాచ్ చేయకపోతే, దీన్ని ఫిక్స్ చేయకపోతే రియల్ హ్యాకర్స్ కూడా సేమ్ వేగా ఎంటర్ అయ్యి వాళ్ళు, ఓకేనా, డేటా మొత్తం స్టీల్ చేసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం యాజ్ ఎ విఏపిటి అంటే లైక్ ఎ రియల్ హ్యాకర్‌గా, ఓకే, లైక్ ఎ రియల్ హ్యాకర్‌గా అన్ని టూల్స్, టెక్నిక్స్, స్కిల్స్ అన్నీ అప్లై చేసి టార్గెట్ యొక్క ఆర్గనైజేషన్ టార్గెట్ పైన, లేకపోతే మనం వర్క్ చేసే ఆర్గనైజేషన్ పైన ఆ వీక్నెసెస్ అన్ని ఐడెంటిఫై చేసి హెల్ప్ చేసి వాళ్ళకి ఫిక్స్ చేయమని చెప్తాం. ఓకేనా? సో దట్స్ వాట్ వి డూ ఇట్, రైట్? ఐ థింక్ ఇప్పుడు మీకు ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది. వల్నరబిలిటీ అసెస్మెంట్లో ఏం చేస్తామంటే మనం వేరియస్ టైప్స్ ఆఫ్ లూప్ హోల్స్ని ఐడెంటిఫై చేసుకుంటాం. సో ఇది మోస్ట్లీ సపోజ్ ఇప్పుడు నెట్వర్క్ వల్నరబిలిటీ అసెస్మెంట్ అనుకోండి. దీంట్లో మనం ఏం చేస్తామంటే మనం స్కాన్ చేస్తాం అన్ని ఆర్గనైజేషన్ యొక్క అసెట్స్ మొత్తము, ఐపీ అడ్రసెస్ అన్ని తీసుకొని వాటిని స్కాన్ చేసి మనము చెక్ చేస్తాం ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా లేవా అని చెప్పి. సో మనకు ఈ వల్నరబిలిటీస్ అన్నిటి కోసం ఒక వల్నరబిలిటీ డేటాబేస్ అనేది ఉంటుంది. ఓకేనా? ఎన్విడియా అని నేషనల్ వల్నరబిలిటీ డేటాబేస్ అనేది ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తాం. ఓకేనా? ఏమన్నా నౌన్ వల్నరబిలిటీస్ మన ఆర్గనైజేషన్ అసెట్స్లో ఉన్నాయా అని చెప్పి. అవన్నీ ఆటోమేటెడ్ టూల్స్ తోటి, లైక్ క్వాలిస్ అని ఒక టూల్ ఉంది, నెసెస్ అని ఒక టూల్ ఉంది.
ఈ టూల్స్ యూజ్ చేసి మనము స్కాన్స్ అనేవి పర్ఫామ్ చేసి ఏ సిస్టంలో ఎట్లాంటి వల్నరబిలిటీస్ అనేటివి ఉన్నాయి అని ఐడెంటిఫై చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి డాక్యుమెంట్ లాగా సివియారిటీ ఇచ్చి, ఓకేనా, దాని యొక్క క్రిటికాలిటీ మెన్షన్ చేసి సొల్యూషన్, ఇంపాక్ట్, అన్ని కావాల్సిన డీటెయిల్స్ అన్ని రిపోర్ట్లో ఇచ్చి మనం వాళ్ళకి పంపిస్తాం. అది వల్నరబిలిటీ అసెస్మెంట్. పెన్ టెస్టింగ్ అంటే ఆ ఐడెంటిఫై అయిన వల్నరబిలిటీస్ని మనం ఎక్స్‌ప్లాయిట్ చేసి లైక్ ఎ రియల్ హ్యాకర్ లాగా, ఓకే, చూడండి ఇక్కడ వల్నరబిలిటీ ఉండింది. దీన్ని నేను ఎక్స్‌ప్లాయిట్ చేయడం వల్ల సిస్టమ్‌లోకి ఎంటర్ అయ్యి పర్టిక్యులర్ ఫైల్‌ని యాక్సెస్ చేయగలుగుతున్నాను అన్‌ఆథరైజ్డ్ వేలో, రైట్? అనే విధంగా మనము ఒక రియల్ వరల్డ్ అటాక్‌ని ఒక టెస్టింగ్ ఎన్వైర్న్‌మెంట్‌లో సిమ్యులేట్ చేస్తాం. రైట్? దట్ ఈస్ వాట్ ది పెనిట్రేషన్ టెస్టింగ్ ఈస్ ఆల్ అబౌట్. రైట్? ఐ థింక్ నౌ యూ గాట్ ది డిఫరెన్స్, రైట్? వల్నరబిలిటీ అసెస్మెంట్ అనేది ఐడెంటిఫై అండ్ క్లాసిఫైయింగ్ ది వల్నరబిలిటీస్, అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ అనేది ఐడెంటిఫై అయిన వల్నరబిలిటీస్ని ఎక్స్‌ప్లాయిట్ చేసి వాళ్ళకి రియల్ ఇంపాక్ట్‌ని అర్థం చేపియడం. రైట్? సో ఈ 2 ప్రాసెస్ ఆటోమేటెడ్‌గా జరుగుతాయి, మాన్యువల్‌గా జరుగుతాయి. బట్ వల్నరబిలిటీ అసెస్మెంట్ అనేది మోస్ట్‌లీ ఆటోమేటెడ్ టూల్స్ తోటే విల్ గెట్ ది గుడ్ రిజల్ట్. ఎందుకంటే థౌసండ్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి. మాన్యువల్‌గా వాటిని స్కాన్ చేసి, అంటే థౌసండ్స్ ఆఫ్ అసెట్స్, థౌసండ్స్ ఆఫ్ వల్నరబిలిటీస్ ఉంటాయి కాబట్టి మాన్యువల్‌గా వాటిని ట్రాక్ చేసి చెక్ చేయడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి we will use the automated tools for the vulnerability assessment. And pen testing is often we do it manually only because automated tools ఇంకా అంత మెచ్యూర్డ్ కాలేదు. సో పెన్ టెస్టింగ్ టూల్స్ మనకు మాన్యువల్ అప్రోచెస్ తోటే ఐడెంటిఫై చేసి అసెస్ చేసుకుంటాం, రైట్? మోస్ట్లీ సో అంటే ఈ కోర్స్లో మనం అన్ని నేర్చుకుంటాం. ఓకే, వల్నరబిలిటీ అసెస్మెంట్ ఎట్లా చేస్తాము, ఏ టూల్స్ వాడతాము, పెన్ టెస్టింగ్ ఎట్లా చేస్తాము మాన్యువల్గా, ఏ టూల్స్ ఎట్లాంటి స్టెప్స్ ఫాలో అవుతాము, ప్రతి ఒక్కటి మనం నేర్చుకుంటాం, రైట్? సో ఎందుకు ఈ విఐపిటి డొమైన్ అనేది అంత ఇంపార్టెంట్, రైట్? సో విఐపిటిలో మనం వర్క్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాము, కంపెనీలో ఉన్నటువంటి వల్నరబిలిటీస్ అన్నిటిని ఐడెంటిఫై చేసి హైలైట్ చేస్తున్నాము, రైట్? ఎందుకంటే వాటిని అటాకర్స్ మళ్ళీ ఎక్స్‌ప్లాయిట్ చేసి కంపెనీ యొక్క రెప్యుటేషన్‌ని కానీ, కంపెనీ యొక్క ఏమంటారు, అఫ్‌కోర్స్ కంప్లయన్స్ ఇష్యూస్‌ని కానీ బ్రీచ్ చేయకుండా మనం వీఆర్ హెల్పింగ్ ది కంపెనీ, రైట్? అండ్ దట్ ఈస్ ఆల్సో ఎన్హాన్సింగ్ ది సెక్యూరిటీ, రైట్? మనం కంపెనీ యొక్క సెక్యూరిటీని స్ట్రాంగ్ చేస్తున్నాము. మనం ఇనిషియల్లీ ఐడెంటిఫై చేసే వల్నరబిలిటీస్‌ని మనం కంపెనీ యొక్క సెక్యూరిటీ పోస్చర్‌ని ఇంక్రీజ్ చేస్తున్నాము. ప్లస్ వాళ్ళు ఏదైతే కంప్లయన్స్ ఫాలో అవుతారో, రెగ్యులేటరీ కంప్లయన్స్ ఫాలో అవుతారో వాళ్ళకి ఆ కంప్లయన్స్ ప్రకారంగా ఓకే, దిస్ గైస్ ఆర్ ఫాలోయింగ్ అండ్ దే ఆర్ అప్ టు ది కంప్లయన్స్ అని చెప్పి కంప్లయన్స్ ఇష్యూస్ రాకుండా కూడా ఈ పెన్ టెస్టింగ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ సేవ్స్ యూ లాట్ ఆఫ్ కాస్ట్. అఫ్‌కోర్స్ అటాక్ అయిన తర్వాత ఫిక్స్ చేయడానికి, అటాక్ కాకన్నా ముందే ఇష్యూస్ ఫిక్స్ చేయడానికి దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్, రైట్? కాస్ట్ ఈజ్ ఆల్సో సంథింగ్ విచ్ మనం చాలా సేవ్ చేసుకోవచ్చు. అండ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అబౌట్ ది రెప్యుటేషన్, రైట్? ఒక్కసారి అటాక్ జరిగింది అంటే పీపుల్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపియరు మనతోటి బిజినెస్ చేయడానికి, రైట్? ఎందుకంటే కొద్దిగా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతారు. ఓకే, ఈ కంపెనీ ఆల్రెడీ హ్యాక్ అయింది, మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పి. సో బిజినెస్, సేల్స్, స్టాక్స్ అన్నీ డౌన్ అయిపోతాయి, రైట్? సో కాబట్టి ఈ విఏపిటి అనేది వన్ ఆఫ్ ది క్రిటికల్ డొమైన్ ఇన్ ది సైబర్ సెక్యూరిటీ వేర్ we can work like a real hacker to help the organizations to secure their all the organization assets, and also right reputation, money. They will be a part of a compliance, and also వాళ్ళ సెక్యూరిటీ పోస్చర్ స్ట్రాంగ్గా అవుతుంది. అండ్ వాళ్ళు ఇనిషియల్లీగానే ఐడెంటిఫై చేసుకుంటారు ఇష్యూస్. అంటే ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నారు అనుకోండి. సో ఇనిషియల్‌గా మీరు సెక్యూరిటీ అసెస్మెంట్ చేయడం వల్ల ఎట్లా అమౌంట్ సేవ్ అవుతుందంటే, సో చూడండి, ఇప్పుడు ఒక డోర్ ఇన్‌స్టాల్ చేస్తున్నారు ఇల్లు కట్టేటప్పుడు.
సో, ఆ డోర్ మీరు ముందే ఫిక్స్ అయ్యి, ఓకే. నేను ఇట్లాంటి డోరు సెక్యూరిటీకి అనుగుణంగా డిజైన్ చేపించుకొని పెట్టుకుంటా అంటే, ఓకే. దట్స్ ఫైన్. రైట్. లేదు ఎవరో ఒకళ్ళు వేరే వాళ్ళొచ్చి డోర్ ఫిక్స్ చేశారు. మీరెళ్లి దాన్ని ఇన్స్‌పెక్షన్ చేసినప్పుడు ఆ డోర్ ప్రాపర్‌గా లేదు. ఓకేనా. డమ్మీ డోర్ ఉందనుకోండి. ఇప్పుడు మొత్తం దాన్ని రీకన్‌స్ట్రక్షన్ చేసి, కొత్త డోర్ ఆర్డర్ ప్లేస్ చేసి, దాన్ని మళ్ళీ ప్యాచ్ వర్క్ చేయాల్సుంటది. కదా! కాస్ట్ వేస్ట్, రైట్. ఎఫర్ట్స్ వేస్ట్. సో, అట్లనమాట. రైట్. సో, ఈ కోర్స్ యొక్క కంటెంట్ మీకు కోఆర్డినేటర్ ఇస్తారు. ఓకే. మీకు యూ కెన్ గో త్రూ ది కోర్స్ కంటెంట్. యూ విల్ గెట్ టు నో. ఐ థింక్ నేను యాక్చువల్లీ హై లెవెల్ ఎక్స్‌ప్లెయిన్ చేసినాను మీకు మనం ఏం కవర్ చేసుకుంటాం ఈ పార్ట్ ఆఫ్ ఎ కోర్సు. బట్ డీటెయిల్‌గా కోర్స్ స్ట్రక్చర్ కావాలంటే మీరు ఒకసారి ఇన్‌స్టిట్యూట్ వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళిస్తారు. రైట్. సో, ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ ది వీఏపీటీ జాబ్స్. ఓకే. ఎందుకంటే మీకు ఆల్రెడీ కావాల్సిన నాలెడ్జ్, ఎట్లా వల్నరబిలిటీ అసెస్‌మెంట్ జరుగుతది, ఎట్లా పెనిట్రేషన్ టెస్టింగ్ జరుగుతదనే నాలెడ్జ్, ఎట్లా ఐడెంటిఫై చేసిన వల్నరబిలిటీ, ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎట్లా ఎక్స్‌ప్లాయిట్ చేయాలనే హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్, టూల్స్, టెక్నిక్స్ అన్నీ ఆల్రెడీ నాలెడ్జ్ వచ్చుంటది కాబట్టి, యూ కెన్ డైరెక్ట్‌లీ యూ నో మీరు స్టార్ట్ చేయొచ్చు ఈ వీఏపీటీ జాబ్స్‌కి అప్లై చేయడం. ఓకేనా. మనం ఎందుకు నేర్చుకోవాలి వీఏపీటీ అనే దానికి ఐ హావ్ లాట్ ఆఫ్ రీజన్స్. రైట్. ఇది వన్ ఆఫ్ ది గ్రోయింగ్ ఏరియా. రైట్. మీరు గూగుల్ చేసుకున్నా గానీ ఓకే. ఇట్ విల్ బి ఇన్ ది టాప్ 10. ఎందుకు? నంబర్ ఆఫ్ అటాక్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతున్నాయి. రైట్. ద నంబర్ ఆఫ్ అటాక్స్, నంబర్ ఆఫ్ డేటా బ్రీచ్ కాస్ట్ అనేది యావరేజ్‌గా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో, దానికి తగ్గట్టు మనకు సైబర్ సెక్యూరిటీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కూడా గావాలి. ఎందుకు? ఇప్పుడు సైబర్ అటాక్స్, సైబర్ థ్రెట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా అంటే సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కూడా కావాలి గదా! ఆ ఇష్యూస్‌ని ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేయడానికి, మనం ఆ అటాక్స్ నుంచి సేఫ్‌గార్డ్ అవ్వడానికి. రైట్. అండ్ ఆల్సో పార్ట్ ఆఫ్ కంప్లయన్స్. రైట్. ఎవ్రి ఆర్గనైజేషన్ మస్ట్ బి కంప్లయన్స్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ రెగ్యులేటరీ డిపెండింగ్ ఆన్ వాళ్ళు ఏ బిజినెస్ చేసుకుంటారో. సో, వాటికి అనుగుణంగా వాళ్ళు కంప్లయన్స్ ఉండాలి అంటే ఆఫ్‌కోర్స్ వాళ్ళకి సెక్యూరిటీ అనేది కావాలి. అండ్ ప్రతి ఒక్క బిజినెస్ నౌ-ఎ-డేస్ ఇప్పుడు ఏమవుతుంది? డిజిటల్ ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది కాబట్టి, వాళ్ళు డిజిటల్ ట్రాన్స్‌ఫార్మ్ అయినప్పుడు 100% వాళ్ళు వాళ్ళ ప్లాట్‌ఫార్మ్ గాని, నెట్‌వర్క్ గాని, అప్లికేషన్ గాని అన్ని క్రిటికల్ అసెట్స్ అన్నీ సెక్యూర్‌గా ఉండాలి. సెక్యూర్‌గా బిజినెస్ రన్ చేయాలి అని చెప్పి అనుకుంటారు. రైట్. సో, వాళ్ళకి సెక్యూరిటీ అనేది కావాలి. సో, మీరు ఈ ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు జూనియర్ పెన్ టెస్టర్‌గా, ఎథికల్ హ్యాకర్‌గా, సెక్యూరిటీ ఇంజినీర్‌గా, సెక్యూరిటీ అనలిస్ట్‌గా, వల్నరబిలిటీ అసెసర్‌గా, సెక్యూరిటీ కన్సల్టెంట్‌గా ఇంకా చాలా జాబ్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. ఈ జాబ్స్‌కి అన్నిటికి ఎలిజిబుల్. ఓకేనా. మీరు అప్లై చేసుకోవచ్చు. రైట్. అండ్ ఇక్కడ కొన్ని స్టాట్స్ ఉన్నాయి. ఎందుకు ఈ ఇండస్ట్రీ ఇంత డిమాండ్‌లో ఉంది. ఎన్ని జాబ్స్ అనేటివి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎంత గ్రోత్ అనేది ఉండొచ్చు అని చెప్పి. రైట్. అండ్ వన్ థింగ్ టు రిమెంబర్, ఎవరైతే ఎవరికైతే సైబర్ సెక్యూరిటీలో స్కిల్స్ ఉన్నాయో, ఓకే. దే హావ్ ది జీరో అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్. అంటే ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ స్కిల్ గ్యాప్ ఉంది. మీరు ఒకవేళ ఆ స్కిల్ సెట్ గనక మీరు అక్వైర్ చేసుకొని నేర్చుకుంటే కంపల్సరీ ద డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ యూ. రైట్. మంచి సాలరీ తోటి మంచి కంపెనీలో జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు. రైట్. మీరు సింపుల్‌గా చెక్ చేయండి. వీఏపీటీ జాబ్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ వీఏపీటీ జాబ్స్ ఇన్ ఇండియా ఆర్ బెంగుళూరు. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ గైస్. Right. Every company will have this opportunities. Okay. Across the world also you can apply this um, jobs. Okay. There is a demand across the world. Okay. I'm not only talking about this Hyderabad and all. And people who are working in the security, right, వాళ్ళకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు కంపెనీస్‌కి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని సెక్యూర్ చేయడానికి. Right. So impactful work also, satisfaction is also they have. And what skills are required? Right. So very common question. Okay. మనకి ఇప్పుడు విఏపిటి అంటే తెలుసు, ఏం చేస్తాము హై లెవెల్‌లో. రైట్.
సో, అసలు ఏ స్కిల్స్ కావాలి వీఏపీ డొమైన్‌కి రావాలి అనుకుంటే? నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఫస్ట్ కోర్స్‌ని 4 పార్ట్స్‌గా డివైడ్ చేసినప్పుడు, ఫస్ట్ పార్ట్ ప్రిరిక్విజైట్స్ అని ఒకటి చెప్పినాను. రైట్? సో, అవే స్కిల్స్ కావాలి మనకు. బేసిక్‌గా మీరు సైబర్ సెక్యూరిటీలోకి స్టార్ట్ చేయాలనుకుంటే మీకు నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అనేటివి వచ్చుండాలి. బేసిక్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ వెరీ డీటెయిల్‌గా కాదు. ఆఫ్‌కోర్స్ మనం ఇవి కవర్ చేసుకుంటాము. ప్లస్ మనము వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తోటి ప్లే చేస్తాము. లైక్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకుంటాం కాబట్టి మనకు లైనక్స్ పైన నాలెడ్జ్ ఉండాలి. అండ్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ది ప్రోగ్రామింగ్. ఓకే. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ నౌ. ఓకే. యాస్ ఆఫ్ నౌ. ఎందుకంటే మనము పెన్ టెస్టర్ లాగా జాబ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి టెస్టర్స్‌కి అసలు కోడింగ్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు. బట్ పేలోడ్స్‌ని క్రాఫ్ట్ చేయడానికి మేబీ బయట ఉన్నటువంటి పేలోడ్స్‌ని కాపీ పేస్ట్ చేసినప్పుడు అది ఎట్లా వర్క్ అవుతుందో అర్థం చేసుకోవడానికి బేసిక్ ప్రోగ్రామింగ్ ఆర్ స్క్రిప్టింగ్ నాలెడ్జ్ ఉంటే అడ్వాంటేజ్. రైట్? సో, యాహ్! అది. ఇంక సాఫ్ట్ స్కిల్స్‌కొచ్చేసి అనలిటికల్ థింకింగ్, అటెన్షన్ టు డీటెయిల్డ్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే. మీకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ క్యూరియాసిటీ, కంటిన్యూయస్ లెర్నింగ్, యాటిట్యూడ్ ఉంటే మీరు ఈజీగా ఈ స్పెసిఫిక్ డొమైన్‌లో సస్టైన్ అవ్వగలుగుతారు. ఎందుకంటే కొత్త న్యూ వల్నరబిలిటీస్, న్యూ అటాక్స్ ఓకేనా? ఎప్పుడు ఇంటర్నెట్‌లో వస్తా ఉంటాయి. సో, వాటిని అర్థం చేసుకొని, నేర్చుకొని ఓకేనా? నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈజీగా ఈ డొమైన్‌లో సస్టైన్ అవ్వగలుగుతారు. రైట్? అండ్ ద లాస్ట్ థింగ్ ఈస్ మనకి ఎట్లాంటి ల్యాబ్ సెటప్ అవసరం ఉంటది. రైట్? ఒకవేళ ఆన్‌లైన్ ల్యాబ్స్ ఉన్నాయి. ఆన్‌లైన్ ల్యాబ్స్ కాకుండా ఆన్‌లైన్ ల్యాబ్స్ దానికి సెపరేట్‌గా పే చేయాల్సి ఉంటది. లేదు నేను నా సిస్టమ్‌లో నేను ఓన్ ల్యాబ్ క్రియేట్ చేసుకొని నా కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్‌లో ప్లే చేసుకుంటా అంటే మీకు ఐ5 గాని, ఐ7 ఆర్ ఏఎండీ రైజెన్ ఆర్ హైయర్ ప్రాసెసర్ 8-16 జీబీ ర్యామ్ ఉంటే సరిపోతది. మీరు డైరెక్ట్‌గా ల్యాబ్ సెటప్ అనేది చేసుకోవచ్చు. మీకు ప్రైమరీ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి విండోస్ 10 ఆర్ 11. ఆన్ టాప్ ఆఫ్ థట్ నేను వర్చువలైజేషన్ అనేది ఒక లేయర్ ఇన్‌స్టాల్ చేపిచ్చి, దాంట్లో మనం డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేటివి ఇన్‌స్టాల్ చేసుకొని ఆహ్, మనము ఆహ్, యూ నో ఆహ్, అటాకర్ సిస్టమ్ ఒకటి, టార్గెట్ సిస్టమ్ ఒకటి ఇట్లా ఇన్‌స్టాల్ చేసుకొని అన్ని టూల్స్, టెక్నిక్స్ ఓకేనా కాన్సెప్ట్స్ అన్నీ ఫస్ట్ మనం కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్‌లో నేర్చుకున్న తర్వాత మన కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత మనం డైరెక్ట్‌గా ఇవన్నీ రియల్ టైమ్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. రైట్? సో, ఇది ల్యాబ్ సెటప్‌కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. రైట్? సో, ఈ కోర్స్ వచ్చేసి మనకు కంప్లీట్‌గా ఆహ్, ఒక 40 అవర్స్ సెషన్. ఓకేనా? మనం ఇక్కడ నేర్చుకునేదేంటంటే లైక్ నేను ఆల్రెడీ చెప్పినాను కదా! హై లెవెల్‌గా కోర్స్ కంటెంట్. నెట్వర్క్‌లో ఎట్లాంటి నెట్వర్క్‌లో వల్నరబిలిటీ అసెస్‌మెంట్ ఎట్లా జేయడము, ప్లస్ పెన్ టెస్టింగ్ ఎట్లా జేయడం. ఓకేనా? అంటే నెట్వర్క్‌లో ఉన్నటువంటి ఇష్యూస్‌ని ఐడెంటిఫై జేయడం ఎట్లా, ఆ ఐడెంటిఫై చేసిన వల్నరబిలిటీస్‌ని ఎక్స్‌ప్లాయిట్ జేసి ఒక అటాకర్ లాగా, ఒక హ్యాకర్ లాగా మనం ఎట్లా కాంప్రమైజ్ చేసుకుంటాం అనేది ఒక పార్ట్. ప్లస్ వెబ్ అప్లికేషన్. ఓకేనా? సో, వెబ్ అప్లికేషను ఇట్ ఈస్ గ్రోయింగ్ నౌ. అంటే ఆహ్, ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం పొద్దున లేచినప్పటి నుంచి రైట్ పేమెంట్ చేయాలన్నా, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయాలన్నా, ఏమైనా పర్చేజ్ చేసుకోవాలన్నా మనం వెబ్ అప్లికేషనే యూజ్ చేసుకుంటాం. సో, ఒక కంపెనీ ఆ అప్లికేషన్ క్రియేట్ చేస్తుంది అంటే ఆఫ్‌కోర్స్ వాళ్ళు దాన్ని సెక్యూర్‌గా క్రియేట్ చేసుకోవాలని అనుకుంటారు. కదా! సో, వాళ్ళకి సెక్యూరిటీ ప్రొఫెషనల్ అనేవాడు 100% అవసరం అవుతాడు. రైట్. సో, చాలా కంపెనీస్ ఉన్నాయి. హూ వర్క్ ఆన్ హూ బేసికల్లీ వర్క్ ఆన్ క్రియేటింగ్ ది వేరియస్ ప్రొడక్ట్స్. రైట్? సో, వాళ్ళకి ప్రొడక్ట్ సెక్యూరిటీ పర్సన్ కావాల్సిందే. అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టర్ కావాల్సిందే. ఎందుకంటే మీరు టెస్ట్ చేసి దాంట్లో ఏ వల్నరబిలిటీస్ లేవు, ఇది సెక్యూర్ అన్న తర్వాతనే వాళ్ళు దాన్ని ప్రొడక్షన్‌లోకి మూవ్ చేస్తారు. కదా! లేకపోతే ఏదైనా వల్నరబిలిటీస్ ఉన్నాయి అని మీరు ఒకవేళ ఐడెంటిఫై చేస్తే దాన్ని ఫిక్స్ చేసిన తర్వాత మూవ్ చేస్తారు. లేకుంటే ఏదైనా వల్నరబిలిటీస్ ఉంటే అటాకర్స్ అనేటి వాళ్ళు దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది స్టీల్ చేసుకుంటారు. రైట్. సో, అందుకోసము మనకు వీఏపీటీ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇదొక ప్రొయాక్టివ్ అప్రోచ్ అన్నట్టు. ఓకేనా? అంటే వేరే వాళ్ళొచ్చి అటాక్ చేసి ఇన్ఫర్మేషన్‌ని స్టీల్ చేసే ముందే మనమే మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఆహ్, యూ నో ఒక సెక్యూరిటీ హ్యాకర్ లాగా అసెస్ చేసి ఇష్యూస్ అన్ని ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేపిస్తాం. రైట్. సో, ఇది మనము హై లెవెల్‌గా చేసే వర్క్.
మీకు ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే మీరు సెపరేట్‌గా రీచ్ కావచ్చు. ఓకే. యూ కెన్ రీచ్ ఔట్ టు యువర్ కెరియర్ కౌన్సిలర్ ఫ్రమ్ ది ఇన్‌స్టిట్యూట్. వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఓకేనా. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా గాని ఇస్తారు. రైట్. Yeah, guys, this is all about the high level information about the VAPT. If you have any questions and all, you can get in touch, right?